కుదరడానికి చాలా ఎక్కువ 190% అవకాశాలు ఉన్నాయి. సరే ఇప్పుడు కాకపోతే అప్పుడు జగన్ను కన్విన్స్ చేసుకొని బీజేపీ ఏదో ఎన్నికల వరకు వెళ్తాము, వాళ్ళకి ఏమి ఎక్కువ రావు కదా అని చేసుకుంటారు. ఎందుకంటే జగన్తో కూడా వాళ్ళు అట్లాగే ఉంటారు, ఏం తెచ్చుకోరు. సార్ బీజేపీ పవన్ కళ్యాణ్కే ప్రయారిటీ ఇస్తుంది కదా, ఒకవేళ పొత్తులో వెళ్ళినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్నే ఎక్కువగా సీట్ల అంశంలోనూ ఇంకోటనో వాళ్ళు కూడా ఈ రకంగా జనసేనకి దీనికి మిమ్మల్ని వాళ్ళు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందా? మోదీ పవన్ కళ్యాణ్కు తోడుంటేనే ఆయన గ్లామర్ తమకు అవసరమని బీజేపీ తప్పనిసరిగా భావిస్తుంది. రెండోది సనాతన ధర్మాలు, సంఘ పరివారాలు ఇలాంటి లక్షణాలు కొన్ని పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాయి. కాబట్టి అది న్యాచురల్ కిందే వాళ్ళ ఇది చెగువేరా విప్లవం, రెడ్ సెల్యూట్లు అవన్నీ ఒకసారి తగ్గిన తర్వాత ఇంకా ఆయన పూర్తిగా కాషాయం కప్పుకున్నారు. ఇంకా అందులో ఏమీ మినహాయింపులు ఇంకేం లేవు. కాకపోతే నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు కాదని 1-2 సార్లు చెప్తూ ఉంటారు, అంతవరకే. ఇంకా మిగిలిన దాంట్లో ఆయన బీజేపీకి పూర్తిగా క్లోజు. బీజేపీ పవన్ కళ్యాణ్ను పెరగాలనుకుంటుంది, చంద్రబాబు నాయుడు పెరగాలని లేదు వాళ్ళకు. జగన్తో ఉండకపోవటము అన్న దాంట్లో ఒక ముఖ్యమైనది దెబ్బతింది కదా తెలుగుదేశం. దీంతో మళ్ళీ మనమే పొత్తు పెట్టుకొని మనమే మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి తెలుగుదేశాన్ని మళ్ళీ ఎందుకు బతికించడం అని వాళ్ళ చేతుల్లోనే లేదు. 4 సంవత్సరాలు ఓకే వెయిట్ చేద్దాం అన్న ధోరణిలోనే ఉంటారేమో. అట్లా సో అదే కదా ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో కూడా వాళ్ళ డైల్మా అదే. కాంగ్రెస్ని వ్యతిరేకించడం వరకు ఓకే, కానీ బీఆర్ఎస్ ఓడిపోయిందని దెబ్బ మీద ఇంకో దెబ్బ వేస్తే మనకు ఉపయోగం కదా, మనకు స్పేస్ వస్తుంది కదా. సో బీజేపీ థింకింగ్, అల్టిమేట్ థింకింగ్ కేంద్రంలో పెత్తనాన్ని కాపాడుకోవటం, రాష్ట్రాల్లో పొలిటికల్ స్పేస్ పెంచుకోవటం, ఈ 2 లక్ష్యాలతో బీజేపీ వ్యవహరిస్తుంది. అక్కడే అంచనాల్లో కొంచెం ప్రధాని తర్వాత ఆయన బృందానికి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు మధ్యలో తేడా ఉంది. ఎవరినెవరు కన్విన్స్ చేస్తారు, వాళ్ళైతే ఆదేశిస్తారు, వీళ్ళైతే వాళ్ళని అభ్యర్థించి ఇటు దారికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొక పెద్ద సమస్య ఏముందంటే సీట్లు తగ్గిపోతాయి అనే, లోక్సభ సీట్లు ఒక 90 దాకా తగ్గిపోతాయి అనే ఒక లెక్క ఉంది వాళ్ళకు. అంటే రాముడు, అయోధ్య అన్ని అండదండలు ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణకు మొన్న 4 రాష్ట్రాల్లో వాళ్ళకి ఇదివరకు 5 ఉన్నాయి కాంగ్రెస్కు, ఇప్పుడు ఓటింగ్ ప్రకారం కూడా వాళ్ళకు 30 వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో జగన్తో వెళ్తే లోక్సభ సీట్లు ఏం రావు. లోక్సభ సీట్లు ఏం రాకపోతే ఎవరు పార్లమెంట్కి వెళ్ళడానికి, మంత్రులు అవడానికి అవకాశం ఉండదు. 1-2 ఇదివరకు అయ్యారు కదా పాపం, అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎదురు చూస్తూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళు చిన్నమ్మలు, పెద్దమ్మలు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం జగన్ తను పెట్టాల్సింది పెట్టాడు. ఆయనకు 2 విధాలు ఉన్నాడు ఆయన. అంటే పొత్తు పెట్టుకుంటే ఓకే, మైనారిటీలు అటు పూర్తిగా బీజేపీ ఉంది కాబట్టి దాని క్యారెక్టర్ మారిపోతుంది అని ఒక అంచనా. లేకపోతే చాలా మంచిది కదా, వీళ్ళందరూ ఓట్లు కలిస్తే అది నష్టమే, ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు కదా అని. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకమైన డైలమా ఇదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమరానికి సిద్ధం, యుద్ధానికి సిద్ధం, ఏమిటి సిద్ధం? ఇది 5 జాబితాలు ప్రకటించడం ఇవన్నీ అవుతున్న కొద్దీ సిద్ధమో, అది కూడా ఉత్తరాంధ్రలో. అంటే ఆయన ఫోకస్ అక్కడ ఉంది, విశాఖ రాజధాని అది. విశాఖకి ఇంకా ఆయన వెళ్ళలేదు, ఆయన చెప్పినట్టు ఏడాది చివరి లోపలైనా వెళ్తాను ఇవన్నీ అన్నారు, లేదేమో కదా, ఇంకా లేనట్టే లెక్క అది. ఇప్పుడు